మా టీం అంతా ఉన్నారు. వర్షిప్ ముఖ్యంగా మెయిన్గా వర్షిప్ బాగుండాలని చెప్పారు. సరే, ఈ ప్రార్థనా కోడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా త్వరగా వచ్చి మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువైనా ఈ సంఘములో తండ్రి ప్రభా, మేము తండ్రి ఇక్కడ చేరుటకు మీరు ఇచ్చిన కృపనంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలం మీ కృప తప్పితే మరొకటి కాదు ప్రభా. లార్డ్ జీసస్ అయినా నన్ను వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం తండ్రి. సంఘ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసు ప్రభా. లార్డ్ జీసస్ మమ్మల్ందరినీ కూడా తండ్రి ప్రభా మీ రక్త ప్రోక్షణకు మీద తీసుకుని వస్తూ ఉన్నాం తండ్రి. సంఘములో తండ్రి ప్రభా ఉన్నటువంటి ప్రతి బిడ్డను రావాల్సిన ప్రతి బిడ్డలను అందరినీ కూడా తండ్రి ప్రభా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాను యేసు ప్రభా. మీ రక్తంలో ఉన్నటువంటి విడుదల, విమోచన, మీ రక్తంలో ఉన్న స్వస్థత, ఆరోగ్యం, మీ రక్తంలో ఉన్న తండ్రి ప్రభా లార్డ్ జీసస్ విజయం, తండ్రి మీ రక్తంలో ఉన్న ఆశీర్వాదం యేసు ప్రభా మాకు అనుగ్రహించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సంపూర్ణంగా మీ రక్తంలో కడిగి పవిత్రపరచు తండ్రి. మీ సంఘముగా మమ్మల్ని ప్రతిష్ఠించి యేసు ప్రభా మీరే తండ్రి ప్రభా ఈ కార్యక్రమం అంతటి కూడా తండ్రి కూడి తండ్రి కూడా ఆది అంత్యమై ఉండి నడిపించవలసిందిగా వేడుకొంటూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు తండ్రి ప్రభా ఇది మమ్మల్ని మీ ఆత్మకు అప్పచెప్పుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభు ప్రాణంలో తండ్రి ప్రభు దిగిరండి. పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యములు బలంగా జరిగించండి ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా ఫెలోషిప్ మెంబర్స్ అంతా వచ్చి దేవుణ్ణి స్తుతిస్తారు. Hello. Praise the Lord. Hello, mic check. Hello, mic check. Mic check. Hello. Hello, mic check. Hello. Hello, mic check. Hello, mic check. Hello. Hello, mic check.
ప్రైజ్లా హలో 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 దేవునికి మహిమ కలుగును గాక, సర్వోన్నతునికి మహిమ కలుగును గాక. హలో 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 Hello. హలో మైక్ చెక్ Mic check. మైక్ చెక్ హలో Hello. ప్రైజ్ ది లార్డ్. హలో ప్రైజ్ ది లార్డ్. హలో హలో బిల్కల్ గురువుడు గ్రామస్తులు సిఎస్ఐ సంఘ సభ్యులందరికీ పరిశుద్ధ నామంలో హలో హలో బిల్కల గూడూరు గ్రామ వాస్తవ్యులు హలో 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 రైతులా 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 హలో 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 ఏసయ్య నామంలో వెలుపల గూడు సిఎస్ఐ క్రైస్తవ సంఘం ఏసయ్య నామంలో వందనాలు తెలుపుతున్నాం. హలో మనందరికీ సుపరిచితమైన పాటనే హల్లెలూయా స్తుతి మహిమ అనే పాటతో మహిమ పరుచుకుందాం. హలో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో Hello. Hello. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హలో హలో హల్లెలూయా స్తుతి మహిమ
Praise the Lord. అందరం లేచి ఒకసారి ప్రభువును ఆరాధిద్దాం. దయచేసి కొంచెం నిలబడినట్లయితే ప్రభువును అందరం కలిసి ఆరాధించుకుందాం. వస్తున్నారు పట్టుకోండి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవుని స్థుతిస్తాం. ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపడతాం. గమనించినట్లయితే బైబిల్లో రాయబడింది, సమీపంలోని తేజస్సులో అమలకంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి శరాబులు కెరూబులు పరిశుద్ధులు 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 అనే నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ నిజ దేవుణ్ణి మనందరం కలిసి ఆ దేవతలు ప్రభువును స్తుతిస్తుండగా మనం కూడా ఆ దేవతలతో కలిసి ప్రభువును ఆరాధిద్దాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. అందరికీ తెలుసుకుంటుంది ఈ మాట. దయచేసి అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు చెప్పితే ఆ వందనం యేసయ్యా చేతులు పైకెత్తండి యేసయ్యా. ఆ తర్వాత చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఆత్మీయ నేత్రంలో పోరాడుతున్నారు. మనల్ని మనం పరీక్షించుకున్నాం. దేవుడు మనల్ని ఆహ్వానిస్తాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, Hallelujah.
దేవునికి మహిమ కలుగుగాక. సర్వోన్నతునికి మహిమ కలుగుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువును ఆరాధిస్తున్న దేవుడికి ఎంతో ఇష్టం. బైబిల్లో రాయబడింది, సర్వజనులారా చప్పట్లు కొట్టి
ఆయన స్థితించాలన్న దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడుగా చూస్తున్నాం. చేతులున్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా సపోర్ట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిస్తారు. సరే, ఒక పాట పాడండి. ప్రభువును స్తుతిస్తూ స్తోత్రం యేసయ్య. ఎంతమంది వచ్చిందట? స్తోత్రం యేసయ్య. చాలా మంది వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం యేసయ్య అనే పాట పాడుకొని ఆ మాట రావడం వెళ్దాం. సో స్తోత్రం యేసయ్య. స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య, స్తోత్రం దేవుడు మెరుగుదల ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1
దేవుడు సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు పేరు నేను వందనాలు తెలియజేస్తున్నాను. సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుడు వాటిని ధ్యానం చేసుకుందాం. మీరు మామూలుగా మీ చర్చ్ టైం ఏదైనా చెప్తారా? ఎంత టైం చేస్తారు? 7 to 9 కదా. నేను 9 లోపల పెట్టుకోవాలి. మీరు 8:45 మీ టైం దాటిన అంత లోపలనే వాక్యం పరిచర్య నోట్ చేసేస్తారు. ఓకే. ఖచ్చితంగా 20 నిమిషాలు నోట్ చేసి 9 గంటల లోపల 8:50 కల్లా మనం వాక్యాన్ని క్లోజ్ చేసుకుంటాం. దేవుడు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఏం మాట్లాడుకుంటాడు కొద్దిసేపు నేను పంచాలని ఆశపడుతున్నాను. మీ సంఘ సభ్యురాలు విజయ్ కుమార్ గారిని చాలా అయ్యారు. మా సంఘంలో ఖచ్చితంగా చాలా ఆశపడినటువంటి సంఘం కాబట్టి వాక్య పరిచయం కాబట్టి చాలా కాలం చదువుతా ఉన్నారు అమ్మగారు. సో దేవుడు ఈరోజు కృప చూపించాడు ఇక్కడ వచ్చేదానికి. సో వచ్చినటువంటి మా టీమ్ సభ్యులందరూ కూడా ఎంతగానో ప్రేమించి ఈ సంఘాన్ని వచ్చారు. ఆ యొక్క ఫెలోషిప్ తరఫున మా సిఎస్ఐ నంద్యాల సంఘం తరఫున మీరందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10-11. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యుద్ధకు తెప్పింపనగా గిత్తీయుడు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దేవుడు మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుడి మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంలో తీసుకొని వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి ఇక్కడ చేరిన వాళ్ళందరినీ మరొకసారి మీ రక్త పరిశుద్ధత తెలుస్తూ ఉండగా మనందరినీ కూడా మీ రక్తంలో మరొకసారి కడిగి పవిత్రపరిచి మీ ఆత్మ చేత అభిషేకించండి తండ్రి. నా దేవాలైన పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైనా ఆ సత్యంలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి మీ వాక్యాన్ని అర్థం చేసుకునే రీతిగా తండ్రి ప్రభువా మమ్మల్ని నడిపించవలసిందిగా వేడుకుంటుంది. యేసయ్య శక్తిగల నామమున మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమున నన్ను సంపూర్ణంగా బలపరిచి నా దేవా నా నోటిని స్వరాన్ని వచ్చి ప్రభువైనా మాట్లాడవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభు పేరుతో ప్రార్థించినందుకు నా తండ్రి ఆమేన్. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే గిత్తీయుడకు ఒబేదెదోము అని బైబిల్లో రాయబడింది. గిత్తీయుడు అంటే తెలుసా? గిత్తీయుడు అంటే అతను ఇశ్రాయేలు వాడు కాదు. అంటే బైబిల్లో మనం గమనించినట్లయితే ఇది ఇశ్రాయేలు ప్రదేశానికి సంబంధించింది కాదు, కానీ ఫిలిస్తీన్ల దేశానికి సంబంధించింది. గిత్తీయుడు అనేటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. గిత్తీయుడు అయినటువంటి గొల్లియాతు అని బైబిల్లో రాయబడింది. బైబిల్లో మనం గమనించినట్లయితే అంటే గొల్లియాతు ఎవరు?
ఫిలిస్తీ వాడు కదండి. గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒబేదోము ఎవరంటే ఫిలిస్తీన్ల సంతతికి చెందినటువంటి వాడు, ఇశ్రాయేలు వాడు కాదు. సో గిత్తీయుడు గొలియాతు గమనించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే గిత్తీయుడు గొలియాతు నిజంగా ఇశ్రాయేలు వారి పని నిజంగా ఇశ్రాయేలు దేవుడిని తిరస్కరించి ఇశ్రాయేలు దేవుడిని లేకపోతే ఇశ్రాయేలు రాజును ఇశ్రాయేలీలందరినీ కూడా తిరస్కరించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దావీదును ఎన్నుకొని ఏం చేశాడు, గిత్తీయుడు గొలియాతును హతమార్చినట్టుగా మనం చూస్తున్నాం. సో అదే ఊరికి చెందినటువంటి వాడు ఈ యొక్క గిత్తీయుడు ఒబేదెదోము. ప్రేమ వాళ్ళు దయచేసి గమనించాలి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రేమ వాళ్ళ మన యొక్క క్యాస్ట్ చూసేటటువంటి దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే లేకపోతే ఆ స్థితిగతులను చూసేటటువంటి దేవుడు కాదు, కానీ తనను ఆశ్రయించినటువంటి వారిని లేకపోతే ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు వాళ్ళ దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఈ గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇశ్రాయేలీయులు కానప్పటికీ కూడా ఏం చేశారు తెలుసా, దావీదు భయపడిపోయాడు మందసము తనతో తీసుకున్నాడు. ఎందుకంటే కొంత భాగంలో గమనించినట్లయితే ముత్యా చనిపోతాడు ప్రేమైన వాళ్ళ మందస్థాన్ని గుర్తుకున్నందుకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడంటే అతన్ని మొక్కేస్తే దావీదు భయపడి ఏం చేస్తాడంటే ఈ మందస్థాన్ని దావీదు వాడికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడక ఎక్కడ పెడతాడు, గిత్తీయుడైనటువంటి ఇశ్రాయేలీయులు కానటువంటి ఒక అన్యుని ఇంటిలో పెట్టడం ప్రారంభిస్తారు. దయచేసి గమనించాలి, ఈ మందసం దేనికి సాదృశ్యం అంటే దేవాది దేవుని సన్నిధానానికి సాదృశ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ మందసం ఎప్పుడైతే ఆ యొక్క గిత్తీయుడైనటువంటి అన్యుడైనటువంటి ఆ వ్యక్తి ఇంటిలో పెట్టడం ప్రారంభించిందో దేవుని సన్నిధిని తన జీవితంలోకి లేకపోతే తన కుటుంబంలోకి ఆహ్వానించడం ప్రారంభించాడో అన్యుడైనప్పటికీ కూడా దేవుడు ఎంత దీవించాడు. బైబిల్లో రాయబడింది, ఎవరు రాయబడింది చూద్దాం, చూడండి 11వ వచనంలో, గిత్తీయుడు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన యావరాస్తిని దేవుడు ఏం చేశాడంట, ఆశీర్వదించాడు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని సన్నిధి ఏం తీసుకుని వస్తుందంటే నాకు ఆశీర్వాదం తీసుకుని వస్తుంది ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే దావీదు అంటాడు, దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధానంలో ఆయన మందిరంలో నిజంగా ఉండడానికి ఎంతగానో నేను ఇష్టపడుతూ ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి కీర్తనల గ్రంథం 27వ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మందిరంలో ఉండుట దావీదుకు ఎంతో ఇష్టమైనట్టుగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొక్క ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపవలసిన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ఆశ జీవితకాల ఆశ ఏంటంటే యెహోవా మందిరంలో ఉండుటకును ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానంటున్నాడు. యెహోవా మందిరంలో నివాసం చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇల్లులో నివాసం చేస్తాము. దాన్ని అనుకుంటున్నాడు తెలుసా, నా ఇల్లునే దేవుని నివాసంగా మార్చుకుంటానని అనుకుంటున్నాడు. చూసారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దానికి తెలుసండి, దేవుని సన్నిధానంలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో దానికి తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఈ దావీదు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయ్యో ఒబేదెదోము అక్కడ దీవించబడుతూ ఉన్నాడా, అన్యుడైనటువంటి ఒబేదెదోము ఇక్కడ దీవించబడుతూ ఉన్నాడు. కేవలం 3 నెలల కాలంలో ఒబేదెదోము దీవించబడ్డాడు. ఒబేదెదోము ఇంటి వారు ఎంతమంది ఉంటే ఆ ఇంట్లో అందరూ కూడా దీవించబడ్డారు. అతను బిజినెస్ చేస్తే బిజినెస్ లో ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. అతను పొలం వెళ్తే విత్తనం వేస్తే దీవించబడుతూ ఉన్నాడు. అతను ఏ పని చేసినట్టు ఉద్యోగంలో ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని సన్నిధానంలో ఒక వ్యక్తి గడిపినప్పుడు, దేవుని సన్నిధానంలో ఉండాలని ఆశపడినప్పుడు ప్రియమైన దేవుడు ఆ వ్యక్తిని దేవుడు ఎంత దీవిస్తాడు. ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, అవును
దేవుడు అన్నిటటువంటి ఒబేదోం ఇంతలా ఆశీర్వదించాడు కదా, నాకు కూడా ఆశీర్వాదాలు కావాలి అని ఏం చేస్తున్నాడు? దావీదుపురం నుంచి పరిగెత్తుకుంటూ ఎవరికి వస్తున్నాడు? ఒబేదోం ఇంటికి వస్తున్నాడు. ఈ మనసాన్ని నేను తీసుకుని వెళ్ళాలి, ఈ మనసాన్ని నేను నా గృహంలో నా దావీదుపురంలో పెంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ ఒక రాజు వస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ దయచేసి గమనించండి. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానాన్ని ఎవరైతే కోరుకుంటారో, దేవుని సన్నిధానంలో ఉండాలని ఎవరైతే ఆశపడతారో, దేవుని సన్నిధానాన్ని తమ ఇంటిలో ఎవరైతే ప్రభు సన్నిధానాన్ని అనుభవించాలని ఆశపడతారో వారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుడు. దేవుడు వాళ్ళతో చాకీగా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రతి వాళ్ళ గమనించండి, చూడండి దేవుడు ఎలాంటి దేవుడు బైబిల్లో మనకు రాయబడి. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో మనం వెళ్ళినట్లయితే దేవుడు వాళ్ళతో చాలా తీరుగా మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం 100వ కీర్తన చూడండి. సమస్త దేశముల యెహోవాకు ఉత్సాహాన్ని చేరి సంతోషముతో యెహోవాను సేవించుడి. సమస్త జనులారా బైబిల్లో రాయబడింది. గమనించండి, సమస్త దేశములారా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దేశం, భారతదేశం మాత్రమే కాదు, అమెరికా దేశం, ఇటలీ దేశం, గమనించండి అయితే అన్ని దేశాల వాళ్ళు ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు. దేశంలో ఉన్నటువంటి సమస్త జనులు కూడా ఏంటంట, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహంగా చేరి సంతోషంతో యెహోవాను సేవించుడి. ప్రభు సన్నిధానాన్ని అనుభవించడం, ప్రభు సన్నిధానాన్ని ఆస్వాదించడం, ప్రభు సన్నిధానంలో ప్రభువు స్తుతించడం, ఆరాధించడం ఎవరైతే నేర్చుకుంటారో ప్రియమైన దేవుడు కదా, ఆ వ్యక్తిని దేవుడు బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన వాళ్ళ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే దేవుని వాక్యంలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మనం వెళ్దాం. ప్రియమైన వాళ్ళ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు విలుచుండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం మాత్రమే కాదు, దేవుని సన్నిధానంలోనే ఒబేదోం ఎంతగా దీవించబడ్డాడు. అతడు, అతని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, అతని యావరాస్తి, అతని ఉద్యోగంలో, గృహంలో, గమనించినట్లయితే బిజినెస్ లో అన్నింటిలో కూడా దీవించబడ్డాడు. కేవలం 3 నెలల కాలంలో దేవుడు వాళ్ళకు చాకీగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ ఇక్కడ పౌలు గమనించినట్లయితే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే బైబిల్లో రాయబడింది. చూడండి, వారిని బంధకములలో కట్టి వేశారట. బెత్తములలో కొట్టి బంధకములలో బంధించినప్పుడు గొడ్డాలు వేసి పిలిచారట. కాళ్ళు చేతులకు ఉప్పిన వాళ్ళారా, చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు, ఉప్పిన వాళ్ళారా, గొడ్డాలు వేసి బిగించాడు. అలాంటి స్థితిలో ప్రభువును స్తుతిస్తే వారి బంధకాలు ఊడిపడ్డాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడంలో ఆరాధించడంలో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధానంలో మనం గడిపినట్లయితే మన బంధకాలు ఊడిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి ఇక్కడమైన పరిస్థితుల్లో ఉన్నామో అవన్నీ కూడా కలిగిపోవడం ప్రారంభిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు కాళ్ళకు చేతులకు బొండాలు వేస్తే వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటే ఏమైందట, ఏమైంది చూడండి, చదవమా. మహాభూకంపం కిందనేమో భూకంపం కలిగిందట. తలుపులన్నీ తెలుసుకున్నాయట. జైలు వేస్తే లాక్ చేసి పెడతారు కదండి. తలుపులన్నీ కూడా బాగా తెలుసుకున్నాయట. తర్వాత గమనించినట్లయితే అందరి బంధకములు పౌలు శీలతో పాటు తమతో ఉన్న వారి బంధకములన్నీ కూడా ఊడిపడ్డాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి బంధకాల్లో ఉన్నాము. కొంతమంది కొన్ని బంధకాల్లో ఉంటారు. కొంతమంది గమనించినట్లయితే మగవాళ్ళు గమనించినట్లయితే ఆ పావులో ఒకవేళ బంధకంలో ఉంటారు. కొంతమంది ప్రియమైన దేవుడు గమనించినట్లయితే దాని నుంచి బయటకు రావాలని ఆశపడతారని
కానీ సాతాను ఏం చేస్తాడంటే వారి బంధకాల్లో బంధించి ఉంటాడు. దేవుడు వాటిని సహరిస్తుంది. ప్రేమైన దేవుడు దేవుడిని స్థితించడం నేర్చుకున్నావంటే, దేవుడి సన్నిధానాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నావంటే, దేవుడి సన్నిధానంలో ఉండేదానికి నువ్వు ఇష్టపడ్డావంటే బంధకాలు ఊడిపోతాయంట. ప్రేమైన దేవుడు ప్రతి బంధకం నుంచి దేవుడు విడిపించినటువంటి దేవుడు, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను బయట తీసుకుని వచ్చినటువంటి దేవుడు అని దేవుడు వాళ్ళతో చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 4వ కీర్తన 1వ వచనం మనం గమనించినట్లయితే, నా నీతికి ఆధారములు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలతను కలిగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రాణాన్ని అంగీకరించి నా ప్రార్థన అంగీకరించున్నాను. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు గమనించండి, దావీదు మాట్లాడుతున్నాడు, దేవా నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఇదిగో ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తాడు. పౌరుడు కూడా మాట్లాడుతుంటాడు, ఇదిగో నేను బంధకంలో ఉన్నాను, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపించును. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో గమనించినట్లయితే, నన్ను ఎవరు విడిపించును అని బైబిల్లో రాయబడింది. ఎవరు విడిపిస్తారో తెలుసా? బైబిల్లో మనం చూస్తూ ఉన్న ప్రేమైన దేవుడు బిడ్డలారా, కీర్తన గ్రంథం 118వ కీర్తన 5వ వచనం మనం చూసినట్లయితే, ఇరుగునందు నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలం నుండి యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎంత ఇరుగైనటువంటి ప్రాంతంలో మనం ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టాల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఇరుగు ఇబ్బంది అంటే తెలుసా? ప్రతి విధమైన బంధకం అంటే మనం బయటపడాలి ఆశపడుతుంటాం, బయటపడలేకపోతూ ఉంటాం. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయట రావాలనుకుంటాం, బయట రాలేకపోతూ ఉంటాం. అప్పుల్లో నుంచి బయట రావాలని ఆశపడతాం, రాలేకపోతూ ఉంటాం. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకసారి ఉద్యోగం చేసేప్పుడు మన పై ఆఫీసర్స్ ఎప్పుడు టార్చర్ పెడుతూ ఉంటారు. మనం ఏ తప్పు చేయనప్పటికీ కూడా పిలవటం, అడగటం, లేకపోతే టెన్షన్ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. మనం పనిచేసే ప్రాంతంలో కావచ్చు, గృహంలో కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇంట్లో కూడా గమనించినట్టయితే భార్య ఒకవేళ భర్త ఏం చేయకపోయినా భార్య ఒకసారి టార్చర్ పెడుతూ ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు భార్య ఏం చెప్పిన భర్తను టార్చర్ పెడుతుంది. ఈ రీతిగా గమనించినట్టయితే ఇరుకైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, ఇంకెవరు కూడా వాళ్ళు రక్షించలేరా, ఎవరు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావా, అలాంటి ఇరుకులో ఉన్నావా, అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నావా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెహోవాకు మొరపెట్టగా, దేవుడిని స్తుతించినప్పుడు, దేవుడిని ఆరాధించినప్పుడు, దేవునికి నేను నా మొర వినిపించినప్పుడు విశ్వాసంలో నుంచి ఆయన నాకు ఉత్తరం ఇచ్చేదో అని దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడుతున్నా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ మనల్ని విడుదల చేస్తారు. ప్రేమైన దేవుడు మనం గమనించినట్లయితే నాకు అందరికీ తెలుసు, యోనా గురించి తెలుసు. యోనా దేవుడికి విరోధంగా ప్రవర్తించినప్పుడు ఏం చేశాడు? దేవుడు సముద్రంలో పడేశాడు కదండి. సముద్రంలో పడేసి ఎక్కడ పడ్డాడు? చేప కడుపులోకి వెళ్ళిపోయాడు కదండి. దేవుడు చేప ఆజ్ఞాపిస్తే చేప ఏం చేసిందంటే యోనా లింగేసింది. దయచేసి గమనించండి, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దేవుడి మాట వినకుంటే, దయచేసి గమనించండి, చాలా సార్లు ఏం చేస్తుందో తెలుసా? దేవుడు క్రియేట్ చేసినటువంటి పక్షులు కానీ, జంతువులు కానీ, జలచరములు కానీ దేవుడి మాటలు వింటాయండి. ఎప్పుడు కూడా మనిషి వినడం ప్రేమైన దేవుడు కదా. మనిషి దేవుడి మాట వినకుంటే మనిషి ఎవరి చేతిలో పడ్డాడు? ఒక చేప కడుపులో పడ్డాడు. దయచేసి గమనించండి, మనం దేవుడి మాట వినకపోతే దేవుడు మనల్ని కొన్నిసార్లు జంతువులకు అప్పచెప్తాడు. ప్రేమైన దేవుడు కదా గమనించినట్లయితే, సో దేవుడి మాట మనం వినడం నేర్చుకోవాలి. యోనా దేవుడి యొక్క ప్రవక్త. ప్రేమైన దయచేసి గమనించండి, కానీ దేవుడి మాట వినడందుకు దేవుడు ఏం చేస్తాడంటే చేపకు ఆజ్ఞాపిస్తే చేప ఏం చేస్తుంది? దేవుడి మాట విని యోనాను కడుపులో దాచుకుందండి. కడుపులో దాచుకుని ఏమైనా తినేసిందా? తినలేదు. దేవుడి ఆజ్ఞను బట్టి యోనాను తినలేదండి. దయచేసి గమనించండి, ఒక పూట 2 పూట 3 దినములు 3 దినాలు యోనాను డైజెస్ట్ చేసుకోవటం, యోనాను అరిగించుకోవటం. దయచేసి గమనించండి, చేప ఎంత చక్కగా దేవుడి మాట వింటుందో దయచేసి గమనించండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చేప దేవుడి మాట వింది. వినేసి తెలుసా, అక్కడ 3 దినములు యోనాను దేవుడు పరీక్ష చేయడం ప్రారంభించినాడు. పరీక్ష చేస్తే యోనాకు బుద్ధి వచ్చిందండి. ఆ ఇరుకైన ప్రదేశంలో వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అందుకే ఇక్కడ బైబిల్లో రాయబడింది, ఇరుకులో నేను మొరపెట్టగా
విశాలంగా ఉన్నటువంటి దేవుడు నాకు ఉత్తరమిస్తాడని దేవుడు వాక్యం విచారిస్తుంది. ఆ ఇరుకైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేప కడుపులో ఏముంటాయండి? ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి కదా. ఆ ముళ్ళల్లో మరి ఎలా ఉన్నాడో అర్థం కాలేదు. ఒక 2 నిమిషాలు మీరు ముక్కు మూసుకొని మనం బ్రతకగలమా కదా? చేప కడుపులో ఏ రీతిగా మరి గాలి పీల్చుకున్నాడో తెలియదు. దయచేసి గమనించండి, యోనా యొక్క పరిస్థితి ఆలోచించండి. చేప కడుపులో ఉన్నది ఆ యొక్క చేపలు ఏముంటాయి? నీళ్ళు ఉండవు. నీళ్ళు ఒకటే ఉంటాయా? రసాయనాలు ఉంటాయి కదండి. గమనించినట్లయితే అరిగించుకోవడానికి మనలో కూడా గమనించినట్లయితే రసాయనాలు ఊరుతూ ఉంటాయి కదా. సో అవి ఏం చేస్తాయంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో యోనా ఉన్నాడు. మరి ఎలా గాలి పీల్చుకున్నాడో తెలియదు, ఏమీ తినలేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు అక్కడ ఏం చేశాడట? మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ముళ్ళ మధ్యలో మోకరించాడండి. యోనాకు దేవుడు ఓడలేమో నిద్రపోతున్నాడు, ఓడలేమో యోనా నిద్రపోతున్నాడు. చేప కడుపులో ఓడ మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనకు ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకుని వస్తాడు. ఎందుకో తెలుసా? మనకు బుద్ధి చెప్పడానికి. దేవుడు మనల్ని శిక్షించాలని కాదు ప్రేమైన దేవుడు కదా. తండ్రి తన కుమారుడిని ఏ రీతిగా గర్భిస్తాడో చక్కని మాటలు కట్టేదానికి ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే యోనాను ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి, ఒక ఇరుకు ప్రాంతంలోకి తీసుకొని వచ్చాడు. కానీ చేప మాత్రం ఆయన మింగేసింది కానీ అరిగించుకోవడం లేదు. ప్రేమైన వారిని గమనించండి, యోనా చేప కడుపులో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ప్రేమైన దేవుడి ద్వారా విశాల స్థలంలో ఉన్నటువంటి దేవుడు విన్నాడు కానీ యోనాకు ప్రార్థనకు జవాబు యోనాతో మాట్లాడా? యోనాతో మాట్లాడలేదండి. దేవుడికి కోపం వచ్చేసింది, ఎందుకంటే దేవుడు మాట్లాడలేదు కాబట్టి. కానీ ఆత్మ ఎవరికి ఇచ్చాడు? చేప ఆత్మ ఇచ్చాడు. దయచేసి గమనించండి, కొన్నిసార్లు ప్రార్థనకు దేవుడు మనకు జవాబు ఇవ్వకపోవచ్చు కానీ ఎవరికి ఇస్తాడు? మన శత్రువుకు దేవుడు ఆత్మ ఇస్తాడండి. మన శత్రువుకు దేవుడు ఆత్మ ఇస్తాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము భార్యను ఎవరికి వెళ్ళారు? అబీమెలెకు రాజు అబ్రహాము యొక్క భార్య తీసుకుని వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా భార్యను ఒక రాజు తీసుకుని వెళ్ళాడు, ఏమి చేయలేనే, ఏం చేయాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? కరడు అబీమెలెకు ఏం చేశాడు? గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. మర్యాదగా తీసుకుని వెళ్ళి అబ్రహాము తన భార్యను అప్పచెప్పు అని దేవుడు మాట్లాడాడు. ప్రేమైన దేవుడు కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదే మనం అనుకుంటాం. కాదండి, మనకు ప్రాబ్లం దేవుడు ఏం చేస్తాడు? సాల్వ్ చేస్తాడు. మన శత్రువుతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అబీమెలెకుతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు చేపతో దేవుడు మాట్లాడుతున్నాడు. చేపతో ఏం మాట్లాడు తెలుసా? యోనాను మింగేసినటువంటి కడుపులో నుంచి వదిలేయమన్నాడు కదండి. కక్కేయమన్నాడు. కక్కేయమంటే అది సముద్రంలో కక్కేసి ఉండొచ్చు కదా. సముద్రంలో కక్కి ఉంటే యోనా చూడకూడేవాడు. కానీ ఏం చేస్తుంది చేప? దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించినటువంటి చేప. దయచేసి గమనించండి, ఎక్కడికి వచ్చి కక్కింది? ఒడ్డుకు వచ్చి కక్కింది. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని ద్వారా. ఏ ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే ఎక్కడో మనం సరి చేసుకోవాలి, ఎక్కడో మన జీవితాన్ని మార్చుకోవాలి, ఎక్కడో దేవునికి మనము విరోధంగా ప్రవర్తించాం, దేవునికి అనుకూలంగా మనం మార్చబడినట్లయితే ప్రియమైన దేవుడు ద్వారా తిరుగా దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుడు. మళ్ళీ అదే దేవుడు యోనాను నినవే పట్టణాన్ని తీసుకుని వెళ్ళాడు. బహుగా వాడుకున్నాడు కదండి. నినవే పట్టణం అంతా కూడా దేవుడిని తెలుసుకోవడానికి ఆ యోనాను వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధానాన్ని ఎవరైతే అనుభవిస్తారో, దేవుని సన్నిధానంలో ఉండాలని ఎవరైతే ఆశపడతారో ఆ వ్యక్తిని కావచ్చు, ఆ కుటుంబాన్ని కావచ్చు, ఆ సంఘాన్ని కావచ్చు దేవుడు బహుగా నిర్మిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి, దేవుడు ఎలాంటి దేవుడు దయచేసి మీరు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? యూదులని గ్రీసు దేశస్థులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతులు. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యూదులని గ్రీసు దేశస్తులని దేవుడు ఇలా నేను చెప్పాను. ఒబేదోము ఎవరైనా
అన్యుడు, ఇశ్రాయేలుడు కాదు. అబ్రహాము గమనించినట్లయితే దేవుడు ఏర్పరచినటువంటి వాడు. దావీదు ఇశ్రాయేలు గమనించినట్లయితే. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు. యూదులని గ్రీసుని ఏ భేదమో లేదు, కానీ ప్రభు అయితే ఒక్కడే. దేవుడు అక్కడే ప్రేమ వల్ల ప్రతి ఒక్కరికి అలాగే సర్వజనాల చప్పట్లు ఉండే దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సమస్త దేశం ద్వారా ప్రభువును స్తుతించండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక్కడే లోకాలకు ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆయనను మనం ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన సన్నిధానంలో ఉండేదని మనకి ఇష్టపడాలి, ఆయన సన్నిధానాన్ని మనం కోరుకోవాలి. మనస్సు దేవుడి సన్నిధానానికి సాదృశ్యమైన దేవుడు బిడ్డలారా, ఆ మనస్సు దగ్గర దేవుడి సన్నిధానంలో ఎవరైతే ఉండడం ప్రారంభిస్తారో ఆ వ్యక్తిని దేవుడు దీవించేటటువంటి దేవుడు, ఆశీర్వదించేటటువంటి దేవుడు. దేవుడు వారికి సెలవిస్తుంది, యూదులని గ్రీసులని ఏ భేదమో లేదు, కానీ ఒక్క ప్రభువే, సర్వలోకానికి ఒక్క ప్రభువే. ఎంతగా ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉంది, అందరికీ ప్రభు కదండి. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. తనకు ప్రార్థన చేయవారందరి ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు. మన దేశంలో ఎన్ని కోట్ల మంది జనాలు తెలుసా? మన దేశంలో మరి పిల్లగూడలో ఎంతమంది ఉంటారు? పిల్లగూడలో ఒక 10,000 ఉంటారా? ఒక 10,000 అనుకుందాం, 10,000 మంది ఉంటారు. మన దేశంలో దాదాపు 150 కోట్ల జనాలు ఉన్నారండి మన దేశంలో. అట్లా ఒక్కొక్క దేశంలో వేసుకుంటే కొన్ని వేల కోట్ల జనాలు ఉన్నారు. బైబిల్ రాయబడింది, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కొన్ని కోట్ల మంది ప్రార్థన చేసినా సరే వారి అక్కర్లు తీర్చేదానికి, వారి అవసరం తీర్చేదానికి దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు చూడండి. అంటే మీకు దేవుడి గురించి చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు ఆకాశము ఏమని ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము కదా. దయచేసి గమనించండి, మీరు మీ పిల్లలకు చాలా పెద్దగా ఉంటారు కదా. మీరు ఒక చేయి పట్టుకుంటే 2-3 పిల్లలు దోషులు పట్టుకున్నా కూడా మీ చేయి సరిపోతుంది కదా. చిన్న పిల్లలు మనం గమనించినట్లయితే మన దేవుడు ఎంత పెద్ద దేవుడు చూడండి. ఆకాశం మీదనేమో కూర్చున్నాడంట, ఆకాశం నుంచి భూమికి ఆయన కాళ్ళు. దయచేసి గమనించండి, భూమి అంతా కూడా ఆయన పాదాలు ఉన్నాయంట. దయచేసి గమనించండి, ఎంత పెద్ద దేవుడు, ఎంత పెద్ద కాళ్ళు, ఎంత పెద్ద చేతులు. దయచేసి గమనించండి, బైబిల్లో రాయబడింది, కీర్తన గ్రంథంలో చూసినట్లయితే ఆయన గుప్పిని విప్పితే 140 కీర్తనలు మనం చూస్తాం. ఆయన గుప్పిని విప్పితే ప్రతి జీవి కోటికి తీర్చబడుతుందంట. ఆయన గుప్పిని ఎంత పెద్దదో తెలుసా? ఆయన ఒకసారి గుప్పిని విప్పితే కొన్ని కోట్ల వేల కోట్ల జనాల యొక్క ఆకలి తీర్చబడుతుందంటే అంత గొప్ప చేయండి, అంత పెద్ద చేయి ప్రభువుని. దయచేసి గమనించండి, ఆయన పిసినారి దేవుడు కాదు, ఆయన తక్కువైనటువంటి దేవుడు కాదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆయన చేతులు అంత పెద్దవాడిని. నీ చెయ్యి నీ ఇంట్లో పడిన పిల్లలుగా సరిపోతుందంటే అంత పెద్ద దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు. ఆయన చెయ్యి అంత పెద్దదండి. ఆయన గుప్పిని విప్పితే చాలు నీ జీవితకాలానికి సరిపోతుందంట. జీవితకాలానికి బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నేను ముగిస్తున్నాను. దయచేసి గమనించండి, దేవుని మనం ఆశ్రయించినట్లయితే, దేవుని సన్నిధానంలో ఉండాలని కోరుకున్నట్లయితే, దేవుని దగ్గర ప్రార్థించాలి అని మన మనసు కలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి అవసరతను తీర్చగల దేవుడు, ప్రతి అవసరతను తీర్చగల దేవుడు. ప్రేమైన వాడారా, దేవుడు వాటిని సెలవిస్తుంది. ఇంట్లో నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు నడిపిస్తారో చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. దేవుడే సహాయం చేస్తాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అందుకే దావీదు మాట్లాడతాడు, కొండల కంటే నా కన్నులు ఎదుర్చు ఉన్నారు, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందంట? ఎక్కడి నుంచి వస్తుంది? చదువుతారా వచ్చినాన్ని? కీర్తనల గ్రంథం 100 కొండల కంటే నా కన్నులు ఎదుర్చు ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని మాట్లాడుతూ దావీదు సహాయము యెహోవా నుంచే వస్తుందంట. ప్రియమైన వాళ్ళారా, దయచేసి కొండల తట్టు నా కన్ను తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగుతున్నది. ఎవరు చేయలేరు ప్రేమిన వాళ్ళారా. ఎవరైనా నీకు సహాయం చేయాలని ఏం చేయాలి తెలుసా? దేవుడు ఆ వ్యక్తికి నీ పట్ల ఫేవర్ కనపరచాలి, ఎవరైనా సహాయం చేస్తారు. నీకు ఎవరైనా సహాయం చేస్తారంటే ఆ వ్యక్తికి ఎంతో మనం
కృతజ్ఞతమై ఉంటాం జనరల్ కదా. ఆ వ్యక్తికి నీకు మనసు పుట్టించేది ఎవరు తెలుసా? ఆ వ్యక్తికి నీకు సహాయం చేయాలని మనసు పుట్టించేది ఎవరు? దేవుడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తి నుంచి నీకు సహాయం వస్తుందంటే ఆ వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉన్నావే, ఆ వ్యక్తికి మనసు పుట్టించాడు నీకు సహాయం చేయాలని. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనసును తిరుగుతాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. నీ శత్రువుల మనసును సైతం నీ వైపు తిప్పడం ప్రారంభిస్తాడు ప్రియమైన వాళ్ళారా. నిన్ను ఆనందపడాలనుకున్న వారిపైన ఏం చేస్తాడంటే దేవుడు నీ పట్ల ప్రేమ చూపించి గుణాన్ని పట్టడం ప్రారంభిస్తాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు వాటిని చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనస్సులను మార్చినటువంటి దేవుడు, హృదయాలను మార్చినటువంటి దేవుడు ప్రియమైన వాళ్ళారా. సో ఏం చేస్తారంటే ఒక వ్యక్తి మనకు సహాయం చేయాలన్నా, మన అధికారి మనకు సహాయం చేయాలన్నా వాళ్ళకు మనసు పుట్టించేటటువంటి దేవుడు, వాళ్ళకు నీ పట్ల ఫేవర్ పుట్టించేటటువంటి దేవుడు మన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉంది. తనకు ప్రార్థన చేయ వారి అందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతులు. చూడండి ఒక వచనం చూపి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం చూసుకున్నాం. దేవుని యొక్క ఐశ్వర్యాన్ని బట్టి బైబిల్ రాయబడింది. అయితే 4:20 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి మరోసారి చదవమా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ప్రతి అవసరత తెలుసా? మీకు ఎలాంటి ఏ సహాయమైనా సరే, ఏ అవసరమైనా సరే, ప్రతి అవసరం పొడిగిస్తాము తీర్చని దేవుడు వాటిని చెప్పడం లేదు. ప్రతి అవసరం తీర్చడానికి ఆయన తన ఐశ్వర్యం చొప్పున బైబిల్లో రాయబడింది. తన ఐశ్వర్యం చొప్పున ప్రేమ వాళ్ళ దేవుడు వాటిని చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒక గిద్యోనుకు ఒబేదెదోము దీవించినటువంటి దేవుడు, ఇశ్రాయేలు దావీదును దీవించినటువంటి దేవుడు. గమనించినట్లయితే అబ్రహామును పిలుచుకొని ఏర్పరచుకునే ఒక అన్యుడైనటువంటి అబ్రహామును దీవించినటువంటి దేవుడు ఈ సాయంకాల సమయంలో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుడు. కానీ ఒకటే ఏదో తెలుసా? దేవుడి చేత మనం దీవించబడాలంటే, దేవుడి చేత మనం ఆశీర్వదించబడాలంటే మన జీవితాల్లో దేవుడి సన్నిధానంలో ఉండేదానికి మనం ఇష్టపడాలి. దేవుడి సన్నిధానంలో ఉండాలని మనం ఇష్టపడాలి. దేవుడి సన్నిధానంలో మనము ప్రార్థించడానికి, స్తుతించడానికి మనం ఇష్టపడాలి ప్రియమైన దేవుడు. కానీ సమీపంపరాని తేజస్సులో ఆత్మలో ఉన్నటువంటి ఆ దేవుడి సన్నిధానాన్ని మనం అనుభవించడం వల్ల కాదు ప్రియమైన దేవుడు. అందుకే ఆయన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడు యేసు ప్రభువులో వచ్చాడు. ఆయన ద్వారా ప్రభువును మనం చేరుకోగలం. ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడిని మనం చేరుకోగలం ప్రియమైన దేవుడు. అందుకే ప్రభు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రతి అక్కరను దేవుడు తీరుస్తాడు. యేసయ్య ప్రతి అక్కరను తీర్చడం ప్రారంభిస్తాడు ప్రియమైన దేవుడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఎవరు చూడలేదు, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రి అయిన దేవుడు మనకు బయలుపరచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఆ ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి అవసరాలను కూడా తీర్చడం ప్రారంభిస్తాడు. ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉండగా యేసయ్య చూద్దాం ప్రియమైన దేవుడు. యేసయ్య నా జీవితంలోనికి రండి, నా జీవితంలో ఏదైతే మీకు అయిష్టంగా ఉందో దేవా ఆ అయిష్టం తీసుకునేయండి. యోనా ప్రార్థన చేశాడు. అయ్యో దేవా నీకు విరోధంగా నేను తిరిగాను, ఇదిగో నేను తూర్పుకు వెళ్ళాల్సిన వారి పడవలకు వెళ్ళాను, ఇప్పుడు నా యొక్క దిశ నేను మార్చుకుంటూ ఉన్నా, నా జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నా అని యోనా
తిరిగా బహుబలంగా వాడుకున్నాడు, తిరిగా గొప్పగా దేవుడు దీవించాడు. ప్రేమ వాళ్ళ తిరిగా శ్రమను వాడుకున్నాడు. గమనించినట్లయితే ఆ రీతిగా ఎవరైతే యేసు ప్రభు నామములో తమ పాపములన్నీ ఒప్పుకుంటారో, మనం ఎన్నోసార్లు పాపములు చేసి దేవునికి విరోధంగా మనం ప్రవర్తించుంటాం. మన తలపుల ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు, మన ఆలోచన ద్వారా కావచ్చు. దేవుడా ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నామంటే బైబిల్లో రాయబడింది, మొదటి యోహాను పత్రిక 1:7 చూసినట్లయితే మన పాపములు మనం ఒప్పుకున్నాయా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన ప్రతి పాపం నుండి మనకు పవిత్రంగా చేసి నీతిమంతులుగా మారుస్తారట. అదే దేవుని యొక్క కృప. యేసయ్య రక్తంలో మనం కడగబడినట్లయితే ప్రభు మన ప్రతి అక్కరను, ప్రతి ప్రార్థనను ఏం చేస్తారంటే దేవుడు తీర్చడం ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన చెయ్యి ఎంతో గొప్పది, ఆయన మనసు ఎంతో గొప్పది. ప్రేమైన దేవుడు ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి జీవిని కోరికలు తీర్చడానికి ఆయన ఐశ్వర్యవంతులకు చేయని వాక్యం సాధిస్తుంది. అలాంటి వాడు నీ కోరికలు తీర్చలేడా, నీ అవసరం తీర్చలేడా, నీ ఇరుగు ఇబ్బందుల నుంచి బయట తీసుకురాలేడా, తీసుకుని వస్తాడు. అందుకే దేవుడి సాయంకాల సమయంలో ఈ వాక్యాన్ని మీ దగ్గర తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుడు దయచేసి గమనించండి, మా ఇబ్బందులు ఇరుగులన్నీ కూడా ప్రభు తీర్చడానికి సమర్థులు బయట తీసుకుని వస్తాడు. నా ఐశ్వర్యం చొప్పున ఆశీర్వదిస్తాడు. కానీ మనం చేస్తున్నది ప్రభు సన్నిధానంలో యేసయ్య నామములో ఆ పాపములన్నీ కూడా ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి ఏం చేస్తారంటే మన ప్రతి అక్కడిని కూడా తీర్చేటటువంటి దేవుడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా తలవంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలవంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రియమైన దేవుని ద్వారా ఏది ప్రభు అయిష్టంగా ఉందో యోనా ఒప్పుకున్నట్లయితే తిరిగి దేవుడు బహుబలంగా రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మోకరించగలిగిన ప్రతి బిడ్డ దయచేసి మోకరించండి. నీకు మోకరినప్పుడు లేనట్లయితే ప్రభు సన్నిధానంలో మోకరించడం ఆశీర్వాదకర. దేవుని వాక్యం సాధిస్తుంది. మోకరినప్పుడు అవసరం లేదు, కానీ మోకరినప్పుడు లేని ప్రతి బిడ్డ కూడా దయచేసి మోకరించండి. ప్రభు సన్నిధానంలో మన పాపాలన్నీ కూడా ఒప్పుకుందాం. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రభు మనల్ని దీవించినటువంటి డబుల్ మెషన్తో ఆశీర్వదిస్తాడు, రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. యోనాను చేపపడి నుంచి బయట తీసుకుని వచ్చాడు. దేవుడు అంతటి కూడా మార్చడానికి దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర మన పాపాల దగ్గర యేసయ్యా నేను ఒక మాట చెప్తుంటా, దయచేసి పలకండి, ప్రార్థనతో తెలుసుకుందాం. యేసయ్యా దయచేసి నా పాపాలు క్షమించండి. నీకు విరోధంగా నేను పాపం చేశాను. నీకు విరోధంగా నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి ప్రభువా నేను బాధపడుతున్నా. ప్రభువా మీ సన్నిధానంలోకి వచ్చాను, పశ్చాత్తాపడుతున్నాను. ప్రభువా దయచేసి నన్ను క్షమించండి. ప్రభువా ఇరుకులో ఉన్నాను, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, దయచేసి పలకడమా నన్ను బయట తీసుకురండి. ప్రభువా మీ రక్తంలో కడిగి పవిత్రపరచి నన్ను పరిశుద్ధునిగా మార్చండి. నన్ను నీతిమంతులుగా మార్చండి. మీ సన్నిధానంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించండి. మా ప్రతి అవసరం తీర్చండి. మా ప్రతి రోగాన్ని మీరు తొలగించండి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా, మీకే మహిమ చెల్లిస్తున్నా. ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, మీ రక్తంలో కడిగినందుకు స్తోత్రం. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ బిడ్డగా మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. యేసు నామములో ఆమేన్, ఆమేన్. అలాగే మోకరించి ఉండండమ్మా, నేను ప్రార్థన చేస్తాను. Thank you.
జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదాలకు బ్రతుకుతూ మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడేదిగా అందరిని బట్టి నేర్చుకుంటారు తండ్రి ప్రభువా. గిద్యోనైనటువంటి తండ్రి ప్రభువా, అడ్డుడైనటువంటి ఒక వివేకులను మీరు ఎంతగానో దీవించాడు ప్రభువా. ఇశ్రాయేలు వాడైనటువంటి దావీదుని మీరు ఎంతగానో హెచ్చించారు తండ్రి. పౌరులను దీవించారు యేసు ప్రభువా. పథకాలను తీసుకుని వచ్చారు యేసు ప్రభువా. ఈ రీతిగా అయినా ఆ ప్రతి పథకం నుంచి, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, ప్రతి ఇరుకు నుంచి మమ్మల్ని తండ్రి ప్రభుత్వం తీసుకుని వచ్చేటటువంటి దేవుడు యేసు ప్రభువా. యోనాను ఏ రీతిగా మీరు తండ్రి ఆ ఇరుకైన ప్రాంతం నుంచి ప్రభావ బయట తీసుకుని వచ్చారు. యోనా తన పాపములు ఒప్పుకున్నప్పుడు ఏ రీతిగా బయట తీసుకుని వచ్చారు ఆ రీతిగా ప్రభావ ఇక్కడ ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రభావ మా పాపములు మేము ఒప్పుకొని ఉండగా దయచేసి ప్రభావ మమ్మల్ని ఈ ఇరుకైన పరిస్థితుల నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి యేసయ్యా మమ్మల్ని విడిపించండి. ఉపేదవులను దీవించేటువంటి దేవా మమ్మల్ని దీవించండి. ఈ ఆశీర్వాదాలు మాకు కూడా కావాలి ప్రభువా. మీరు ప్రతి అక్కరను తీర్చేటటువంటి దేవుడు అని, ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడు అని మీ వాక్యం సర్విస్తూ యేసు ప్రభువా. మీ నామములో స్వస్థతలు, మీ నామములో విడుదలలు, అద్భుతాలు జరుగుతాయి యేసు ప్రభువా. మీ నామములో పాపక్షమాపణ ఉన్నది యేసు ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మనందరికీ హస్తంలో కప్పచెప్పుకుంటూ తండ్రి ప్రభువా, తండ్రి ఎవరైతే యేసు నామములో పాపములను ఒప్పుకున్నారో వారందరినీ కూడా యేసయ్యా మీ బిడ్డలుగా మార్చినందుకు స్తోత్రం యేసు ప్రభువా. వారి ప్రతి అక్కర తీర్చి, ప్రతి అవసరం తీర్చి, ప్రతి రోగాన్ని మీరు బాగు చేసి ప్రభువా మీ నామాన్ని మహిమపరచుకోండి. ఇదే చర్చలో ప్రభావ సాక్ష్యం చెప్పాలి యేసు ప్రభువా. ఆ గొప్ప కృపను తండ్రి ఇక్కడ చేసిన ప్రతి బిడ్డకు యేసు ప్రభువా మీరు అనుగ్రహించండి. ఈ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎంతగానో మీరు ప్రేమించినందుకు స్తోత్రం యేసు ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. సంఘ పెద్దలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ అవకాశాన్ని తండ్రి వారు కల్పించారు ప్రభావ మీకు స్తోత్రం. తండ్రి విజయ్ కుమార్ బట్టి మీకు స్తోత్రం ప్రభావ. ఆమె తండ్రి ప్రభావ ఎంతగానో ఆశపడి సంఘం కోసం ప్రార్థించి మమ్మల్ని పిలుచుకుండగా యేసు ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆమెకు రావాల్సింది అన్ని కూడా కుమారించండి. సంఘ పెద్దలకు, సంఘానికి రావాల్సిన ప్రతి దీవెన తండ్రి ప్రభావ ఆశీర్వాదాన్ని కుమారించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభావ యొక్క తండ్రి ప్రభావ డయాసిస్ లో తండ్రి ప్రభావ ఈ యొక్క తండ్రి సంఘాన్ని నలమానికంగా చేసి వాడుకోవాల్సిందిగా ప్రతిమలాడదు. యేసయ్య శక్తిగా ఉన్నందు, మహిమగా పరిశుద్ధమైన ఉన్నతమైన జీవనంగా ఉన్నందు స్తోత్రాలు చెల్లించి వేడుకున్నది నా